నమస్తే అందరికీ. ఈరోజు పోలీస్ వీరుల అమరవీరుల సంస్మరణ రోజు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. చాలా వరకు పోలీసు వారు అమరులైన వ్యక్తులందరికీ కూడా జోహార్లు తెలియజేస్తున్నాం, నివాళులు తెలియజేస్తున్నాం. మొన్న కూడా ఈ మధ్య ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్, రియాజ్ అనే ఒక వ్యక్తి చంపడం జరిగింది. ఆయన కూడా ప్రమోద్ గారికి కూడా నివాళులు తెలియజేస్తున్నాం. చాలా వరకు వాళ్ళ కర్తవ్యంలో ఎన్నో ఆటుపోట్లకు, ఎన్నో విధానాలకు అమరులైన ఎంతోమంది వ్యక్తులందరికీ జోహార్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో 1995లో ఎస్పీగా గౌరవనీయులు ఉమేష్ చంద్ర గారు ఇక్కడ ఛార్జ్షీట్ తీసుకోవడం జరిగింది. తర్వాత కొమ్మద్ది వీరప్రాయనపల్లి మండలం, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఎర్రగుంట్ల స్థానికంగా కొంతమంది ఒక హోటల్ పెట్టుకున్నారు. 5 మంది కలిసి, అన్నదమ్ములందరూ, వాళ్ళు తలుపునూరు వాళ్ళని. ఈ హోటల్ సిబ్బంది కాపు, రెడ్డి. వీళ్ళు గంగయ్య అని మా మామ, ఆయన పేరు సిద్ధయ్య అంటారు. మా మామ కంటిన్యూటీగా కొన్ని కాంట్రాక్ట్ వర్క్లో చేయడం, చెక్ డ్యామ్స్ కట్టేయడం, గ్రామాలలో సిమెంటు వాటర్ ట్యాంకులు నిర్మించడం, పైప్ లైన్స్ ఇవన్నీ కలెక్టరేటు, ఎస్సీ కార్పొరేషను ఈ విధంగా తీసుకొచ్చి అన్ని విధాలుగా సదుపాయం చేసేవాడు. నెక్స్ట్ ఉసిరెడ్డిపల్లి అని పక్కన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం, ఆ మండల ఎంపీపీ ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన సపోర్ట్గా, సిద్ధారెడ్డి అని ఆయన పేరు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు, బాగా అన్ని విధాలుగా చేదుడు వాదోడుగా చేయడం మాట్లాడు. ఎప్పుడైనా కొమ్మది నుండి ఎర్రగుంటలకు వెళ్తే, ఎర్రగుంటలో ఆ తలపనూరు హోటల్ అంటే వాళ్ళు 5 మంది అన్నదాం. ఈ హోటల్లో ఈ సిద్ధయ్య అనే వ్యక్తి, మా మామ, భోజనం చేసేటప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఎవరన్నా ఉన్నా ఒక 100-150 రూపాయలు బిల్లు అవుతుంది. బిల్లు అయిన తర్వాత వెంటనే ఆ బిల్లు రాసుకోండి తర్వాత ఇస్తా అని చెప్పి దానికి బిల్లులు వచ్చినప్పుడు ఇంకోటో రెడీ చేసాము. ఆ టైంలో ఇతను బిల్లు 100 రూపాయలు అయితే వాళ్ళు 5 మంది భోజనం చేసిన బిల్లును కూడా అదే హోటల్లో, వాళ్ళ హోటల్లోనే ఇతని పేరుతో ఇతని ఖాతాలో అన్నీ రాశాం. ఆ విధంగా ఒకరోజు సమస్యలు వచ్చి గొడవ జరిగి ఎక్కువ రాస్తున్నారు మీరు అనేసి ఇతను గంగయ్య వాళ్ళపైన తిరుగుబాటు చేశాడు. వాళ్ళు కూడా 5 మంది అన్నదమ్ములు కాబట్టి ఇద్దరిని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఎస్పీ గారి దగ్గరికి మా మామ గంగయ్య వెళ్ళి, సార్ ఈ విధంగా చేస్తున్నారు, నేను ఈ విధంగా పలాని వ్యక్తిని, పలాని కొమ్మది గ్రామం మాది, నేను ఈ విధంగా వెళ్ళడం చేయడం ఇట్లా ఎర్రగుంటకు వచ్చి కడపకు వస్తుంటా, ఈ విధంగా చేస్తే హోటల్లో కాదా పెట్టుకొని ఇబ్బందులు వేసి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది సార్ అని చెప్పి నన్ను ఒకరోజు రూమ్లో వేసి చాలా బంధించి రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఈ విధంగా కాబట్టి తమ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పాడు. వెంటనే 2-3 నిమిషాల్లోనే ఎర్రగొండ పోలీస్ స్టేషన్ ఫోన్ రావడం జరిగింది. ఈ తలపనూరు వాళ్ళు 5 మందిని తీసుకెళ్ళి పోలీసులు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా చేస్తే ఆయన మీతో ఊరికే ఎస్పీ గారి దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఫిర్యాదు ఇస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, రకరకాలుగా ఇబ్బందులు అవి అని చెప్పేసి పోలీసులు ట్రీట్మెంట్ వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఆయన కడప నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఎర్రగుంట్లకు వచ్చే లోపల వాళ్ళకు 2-3 ట్రీట్మెంట్ జరిగిపోయాయి. 2-3 విధాలుగా ఇబ్బందులు గురయ్యారు. తర్వాత వాళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ విధంగా మోసాలు చేస్తే అప్పటికే చాలామందికి తలపనూరు హోటల్లో అంతా మోసం అని చెప్పి తెలిసిపోయింది ప్రజలు, ఎర్రగుంటలో ఉండే వ్యక్తులు. సరే వెంటనే తర్వాత ఈ ఉమేష్ చంద్ర గారి విధానంలో భాగంగా ఎన్నో విధంగా రౌడీ షీటర్స్, ఎంతోమంది గుండాయిజం చేసే వ్యక్తులు రకరకాలుగా ఆ టైంలో కడప జిల్లా అంటే రకరకాలుగా అప్పట్లో రాయలసీమ ప్రాంతం అంటే హైదరాబాద్లో కూడా పూర్తిగా అందరికీ తెలిసిపోయింది. మొత్తం రకరకాలుగా ఇబ్బందులు, గుండాయిజం, రౌడీజం, బాంబులు రకరకాలుగా. ఇలాంటి పొజిషన్లో కూడా ఉమేష్ చంద్ర గారు ఎంతో కట్టడి చేశారు, ప్రజలకు అండదండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఆయన గురించి తెలుసుకోవడం ఒక సంఘటన కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారు. కాబట్టి వారందరికీ, పోలీసు వారందరికీ, లేని వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులందరికీ జోహార్లు తెలియజేస్తున్నాను.
ఉద్యమ కార్యాచరణ రూపంలో భాగంగా ప్రజలకు మీ విధి విధానాల్లో భాగంగా అండగా ఉండాలి. ఎక్కడ కూడా పార్టీలు ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్టీ ఈరోజు వేరే వేరే విధంగా ఉంటాయి, కానీ మీ డ్రెస్ కోడ్ కానీ మీరు కానీ దాదాపు 60 ఏళ్ళు మీరు దీంట్లో ఈ స్థానంలో ఉంటారు. కాబట్టి ఎక్కడున్న ప్రజలకు అండదండగా ఉండే విధంగా పోలీసు వారు ఉండాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి అందరికీ కూడా తెలియజేస్తాను.